తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో అడుగడుగునా ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, మరెన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దీనరక్షకుడిగా, ఆపదమొక్కుల వాడిగా, అనాథ రక్షకుడిగా వాడవాడలా కొలువు తీరాడు కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. పరమాత్ముడు తన సర్వాంతర్యామి తత్వాన్ని చాటుతూ ఎన్నో రూపాలు ధరించాడు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా బల్లి రూపంలో స్వయంభూగా వెలిసి విశాఖ సాగర తీరాన భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటున్న అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వైభవ విశేషాలతో మీ ముందుకొచ్చింది నేటి తీర్థయాత్ర. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన అతి పురాతన ఆలయం అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. బల్లి రూపంలో కొండపై దర్శనమివ్వడంతో బల్లిగిరి వెంకటేశ్వర స్వామిగా వ్యవహరించేవారు. కాలక్రమంలో బల్లిగిరి కాస్త అల్లిపురంగా రూపాంతరం చెందింది. ఈ ఆలయానికి సంబంధించి మరో విశేషమేమిటంటే స్వామివారి నేత్ర దర్శనం. ఇంతటి విశిష్టత వెంకటేశ్వరుని దర్శించుకోవడం మన పుణ్యఫలం. పరవశింపచేసే ప్రకృతి అందాలకు పట్టుకొమ్మ విశాఖ సాగర తీరం. సహజ వనరులు హృద్యంగా ప్రతిబింబిస్తాయి. మానసికోల్లాసాన్ని కలుగజేసే ఆధ్యాత్మిక ఆనందాలకు కేంద్ర బిందువు బంగాళాఖాతం సముద్ర తరంగాల సంభాషి ఈ విశాఖ నగరి. శ్రీ మహావిష్ణువు కలియుగావతారమే ఈ వెంకటేశ్వరుడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు బహు విచిత్రంగా తన చిద్విలాసాన్ని ప్రకటించాడు. ఆ లీలా విశేషమే ఈ అల్లిపురం క్షేత్రాన బల్లి రూపాన దర్శనమివ్వటం. భక్తుల పాలిట కొంగు బంగారమై ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అభయహస్తంతో, శంఖ చక్రాలతో, సువిశాల నేత్ర దర్శనంతో భక్తులను కటాక్షిస్తున్నాడు. బల్లిరూపు వెంకటేశ్వరుని దర్శనం అపురూపము, అరుదైన దర్శనం. ఆ బల్లిరూపు మూర్తి ఇప్పటికీ ఓ ప్రత్యేక దర్శనంగా గర్భాలయంలోనే లభిస్తుంది. క్రీస్తు శకం 1834లో డచ్ వారు వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు ఒక పెను తుపాను కారణంగా ఓడలు సముద్రంలో చిక్కుకున్నాయి. ఆ సమయంలో వారికి మట్టిలో కూరుకుపోయి బల్లి రూపంలో ఉన్న స్వామి ప్రతిమ శంఖచక్రాలతో కనిపించింది. తుపాను బారు నుండి తమను రక్షిస్తే స్వామికి గుడి కడతామని మొక్కుకున్నారు. వెంటనే వారి ఓడలు క్షేమంగా ఉన్నాయని కబురందింది. దీంతో అనుకున్న ప్రకారం బర్మా నుంచి మట్టి తీసుకుని గుడిని నిర్మించి మొక్కులు చెల్లించుకున్నారట. అలా ఏర్పడి అల్లిపురం బల్లిగిరి వెంకటేశ్వరుని ఆలయంగా ఖ్యాతి నొందిన పవిత్ర ఆరామమిది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నేత్ర దర్శనం కేవలం వారానికి ఒక్కరోజు గురువారం మాత్రమే ఉంటుంది.
కానీ విశాఖలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నేత్ర దర్శనం ప్రతినిత్యం ఉండటం విశేషం. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. గర్భాలయ ద్వారంపై బల్లి రూపం దర్శనమిస్తుంది. బల్లికి సంబంధించి చాలా రకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి. సర్వజీవుల్లో తాను ఉన్నానని నిరూపించుకునేందుకే ఇలా దర్శనమిచ్చాడేమో ఆ శ్రీహరి. వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. కలియుగంలో కలికల్మష దోషాల్ని నాశనం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమానమైన దేవుడు లేనేలేడు అని శ్రీవారిని అనేక మంది కవివరేణ్యులు చాలా అద్భుతంగా కీర్తించారు. గతంలో తిరుపతి వెళ్లాలంటే ఉత్తరాంధ్ర ప్రాంత భక్తులు ఈ వెంకటేశ్వర స్వామిని ముందుగా దర్శించుకునేవారట. అందుకే ఈ అల్లిపురం స్వయంభూగా వెలిసిన స్వామివారికి ఎంతో విశిష్టత, చారిత్రకత ఉంది. బల్లి రూప వెంకన్న దర్శనం తర్వాత మనకు సుపరిచితమైన స్వామి నిండైన విగ్రహం సకలోపచారాలు అందుకుంటూ స్థానక భంగిమలో దర్శనమిస్తుంది. శంఖు చక్రాలు చెరకు భుజాన అలంకృతమవ్వగా పెద్ద తిరునామం మాటున స్వామి నేత్రాలు తొంగి చూస్తూ ఉంటాయి. పైనుంచి గజమాలలు ధరించిన స్వామి కట్టి వరద హస్తాలతో అచ్చం తిరుమలగిరి వాసుడిలా కనిపించి మైమరిపిస్తాడు. తిరుపతి వెళ్లలేని భక్తులకు తిరుపతి వెంకన్నే దర్శనమిచ్చాడన్నంత ధీటుగా ఉంటాడు. భక్తులు గోవిందనామ స్మరణతో జయ ధ్వానాలతో స్వామివారిని దర్శించి తరిస్తారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇదే ఆలయ ప్రాంగణంలో దశావతారాల స్వరూపాలు
వర్ణరంజితంగా కనువిందు చేస్తాయి. తిరువేంగళ రాయునికి ఏడాదంతా కొలుపులే కొలుపులు, మాసమంతా వేడుకలే వేడుకలు. ప్రతి శనివారము కోలాహలమే, రోజూ నిత్య కళ్యాణమే. 1963లో పునఃనిర్మాణం గావించుకున్న ఈ ఆలయం 1970 మే 10న స్వామివారి మూల విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసుకున్న ఈ ఆరామం నిత్యోత్సవాలతో కళకళలాడుతూ ఉంటుంది. విశాఖ తీరాన వైభవంగా కొలువైన శ్రీ వెంకటేశ్వరుని కోవెల నిత్యం సందడిగా భక్తజన సమ్మర్దంగా ఉండటానికి ఇక్కడ నెలకొన్న అనేక ఉపాలయాల శోభ కారణం. ఆ ఉపాలయాలలో శ్రీహరి దేవేరులు, అలివేలుమంగ, పద్మావతి, గోదాదేవుల మందిరాలు ఓ ప్రత్యేకతతో అలరారుతూ ఉంటాయి. ఆనంద నిలయుని పట్టపు దేవేరి అలమేలు మంగమ్మ. ఆమె కటాక్షం భక్తుల పాలిట కామధేనువు. ఆ తల్లి నిండు మనసు చింతామణి. నవనిధుల రాశి, సుగుణాల రాశి అయిన అలిమేలు మంగ ముఖారవిందం సకల కళలకు కాణాచి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవసర్వదా. 14 లోకాలపై సౌభాగ్య కిరణాలను వర్షింపచేస్తున్న సర్వమంగళ తేజస్సు భక్తులను సదా రక్షిస్తుంది. మహాపూజ్యురాలు, ధర్మ సంవర్ధిని, బ్రహ్మాండ జనని అనుగ్రహం పొందుతారు భక్తులు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ రంగనాయకీం. ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన మరో దేవేరి గోదాదేవి. పాంచభౌతిక శరీరంతో ఉన్న జీవాత్మ పరమాత్మలో లయం చెందటం సాధ్యమేనని మధుర భక్తి మార్గంలో పరమాత్ముణ్ణి సేవించి వలచి వలపించుకొని ధన్యురాలైంది గోదాదేవి. భగవంతుని చేరుకునే మార్గాన్ని తాను ఆచరించి అందరికీ చూపించి ఆదర్శవంతురాలైంది గోదాదేవి. పెళ్లి కావలసిన వధూవరులు ధనుర్మాసంలో ప్రాతకాలంలో అమ్మవారికి విశేష పూజలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుంటారు. ప్రాంగణంలో తొలి పూజలందుకునే గణపతికి, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామికి, రుద్రాంశ సంభూతుడైన హనుమంతునికి ఉపమందిరాలున్నాయి. ఆయా దేవుళ్ళు ఈ ప్రత్యేక మందిరాలలో సందర్శకుల పూజలందుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. గణపతి కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో నెలకొని భక్తుల సకల విఘ్నాలను తొలగించి కరుణించే స్వరూపుడుగా ఉంటాడు. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమే. ప్రపంచానికి ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు. ఒక ప్రత్యేక కోవెల్లో కొలువైన సకల ఆరోగ్య ప్రదాత దివ్య తేజో విరాజితుడైన ఆ భాస్కరునికి నమస్సులు అర్పించి ఆ స్వామి కృపకు పాత్రులవుతారు భక్తులు. భయాన్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే హనుమద్ రూపం సర్వశుభకరంగా గోచరిస్తుంది. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, రామనామ తారక మంత్రఫలాన్ని అందిస్తూ అనుగ్రహిస్తున్నాడు అంజనీసుతుడు ఆంజనేయుడు. బ్రహ్మ కడిగిన పాదాలు, వసుధనే కొలిచిన పాదాలు, బలి తల మోపిన పాదాలు, అహల్య పాప ప్రక్షాళన చేసిన పాదాలు, ప్రేమతో శ్రీసతి ఆరాధించిన పాదాలు, సకల లోకాలకు పరబ్రహ్మమైనవి శ్రీహరి దివ్యపాదాలు. శ్రీహరి పాదాలనే నమ్మి కొలిచేవారికి ఎటువంటి మోహావేశాలు దరిచేరవు. ఆ స్వామి చరణసేవ మహత్తరమైనది, పాపనాశనమైనది.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని విశిష్ట దర్శనం ఈ బల్లి రూప దర్శనం. సకల జీవుల ఆత్మలోనూ నెలకొని ఉన్నాడనటానికి నిదర్శనంగా ఇచ్చే ఈ దర్శన భాగ్యం సకల సర్వమంగళకరం. చెన్నై కోల్కతా 5వ నంబర్ జాతీయ రహదారిలో ఉన్న విశాఖపట్నం వెళ్లేందుకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం బస్టాండ్, రైల్వే స్టేషన్లకు చేరుకున్న భక్తులు విశాఖ నగరంలోని అల్లిపురం జంక్షన్కి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి ఒడిషా, భువనేశ్వర్, కోల్కతా వైపు వెళ్లే కోణార్క్, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన రైళ్లలో ఇక్కడకు చేరుకోవచ్చు. సర్వవ్యాపకుడు, సత్యస్వరూపుడు, సచ్చిదానందుడు శ్రీ వెంకటేశ్వరుడు సర్వకాల సర్వావస్థల్లో భక్తకోటిని సంరక్షిస్తూ కోరిన కోర్కెలు తీరుస్తున్న భక్త వరదుడు శ్రీహరి. శంకు చక్రాలతో బల్లి రూపంలో స్వయంభూగా వెలసిన ఆ స్వామి లీలా వైభవ విశేషాలు అనంతం. ఆపద సమయంలో తలిస్తే చాలు ఆపన్న వరదుడై అండగా ఉంటాడు ఆ స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.